जय अनंत सद्गुरु प्रभु महाराज की जय। भगवद्गीता 5వ అధ్యాయం 18వ శ్లోకం। విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని శుని శైవ శ్వపాకే చ పండిత సమదర్శినః। విద్యా వినయ సంపన్నుడకు బ్రాహ్మణుని అందును శునక మాంసమును వండుకొని తినువాని అందును పండితుడు సమదృష్టిని కలిగి ఉండును। నిజమైన పండితుడు బాహ్య రూపము కులము లేదా హోదా సంబంధం లేకుండా అందరినీ ఒకే దివ్యత్వాన్ని చూపిస్తారు। 9వ అధ్యాయం 26వ శ్లోకం। భద్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపకృతం అశ్నామి ప్రయతాత్మనః। ఎవడు భక్తితో నాకు పవిత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితముగా సమర్పించుచున్నాడు అట్టి వాని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను। ఈ శ్లోకం భగవంతుని పూజించడానికి ఖరీదైన వస్తువులు అవసరం లేదని, స్వచ్ఛమైన మనసుతో భక్తితో చేసే చిన్న సమర్పణ కూడా చాలని చెబుతున్నాడు। భగవంతుడు భక్తుని ప్రేమను చూస్తాడు।